నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మనకి శత్రువులు ఉంటారా? చాలామందిని శోధించే ప్రశ్న ఇది. నిజానికి జీవితంలో అనేక మందితో, జీవన స్రవంతిలో అనేక మందితో కలిసి ఈదులాడుతుంటాం. కొంతమందితో సఖ్యత ఉంటుంది, కొంతమందితో సఖ్యత ఉండదు. కొన్ని రోజులు సరదాగా ఉంటాం, కొన్ని రోజులు మూర బిగేసుకుని ఉంటాం. నిజానికి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండవు. ఇది వేరే విషయం. అయితే జీవితంలో మనకి శత్రువులు లేకపోయినా మనకి మనమే శత్రువులు అనే ఒక వాస్తవం మీకు తెలుసా? నిజమే, మనకి మనమే శత్రువులు. మన మనస్సుని నియంత్రించుకోలేనంత స్థితి మనది. ఏ అంశంలో కూడా రాజీ పడం, ఏ అంశంలో కూడా ఆలోచన, విచక్షణ అనేది మనలో ఉండదు. చాలా సందర్భాల్లో అపార్థాలు, కొన్ని సందర్భాల్లో నమ్మకూడని వారిని నమ్మటం, ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతూనే ఉంటాయి. కాబట్టి మనకి మనమే శత్రువులం. మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవాలి.